కథ మోతీపూర్ గ్రామానిది. రాత్రి సమయం. చల్ల చల్లని గాలులు వీస్తున్నాయి. ఈ గ్రామంలో ఇంతవరకు కరెంటు లేదు. ఊరంతా కూడా చీకట్లోనే ఉంటుంది. అందరూ నిద్రపోతున్నారు. అప్పుడే ఒక్కసారిగా ఊర్లో గట్టిగా శబ్దం వినిపిస్తుంది. ఎంతో పెద్దగా లైటు వెలుగుతుంది. రాత్రివేళ పగలైనట్టు. అందరూ కంగారు పడి లేస్తారు. ఏదైనా అర్థం చేసుకునే లోపే లైట్ ఎక్కడికో మాయమైపోతుంది. ఆ తర్వాత చీకటి కమ్ముకుంటుంది. అన్నా, ఏంటి లైటు? అంత వెలుగైతే పగలు కూడా ఉండలేదు. పైగా విచిత్రమైన శబ్దం కూడా. ఇప్పుడేమీ కనిపించటం లేదు. పద, నిద్రపోదాం. ఏదేమైనా సరే రేపు ఉదయం చూసుకుందాం. మోతీపూర్ జనాలు ఆలోచనలో పడతారు. ఆ లైట్ ఇంకా శబ్దం ఏంటి అని. కాని ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. అందరూ మళ్లీ నిద్రపోతారు. తెల్లవారుతుంది. కియారా, నువ్వు రాత్రి ఏమైనా విన్నావా? ఆ టప్ టప్ శబ్దమే కదా. ఇవాన్ వాళ్లమ్మ తనని కొడుతూ ఉంది. నేను దాని గురించి మాట్లాడడం లేదు. ఆ శబ్దం రోజూ వస్తుంది. నిన్న రాత్రి 1 గంట సమయంలో మా ఇంట్లో ఉన్నట్టుండి వెలుగు వచ్చింది. డబ్బు దొంగిలించేటప్పుడు ఇంట్లో టార్చ్ వేస్తారు కదా. అరే, ఆ లైట్తో పాటు ఒక భయంకరమైన శబ్దం కూడా వినిపించింది. ఊరంతా లేచింది. నాకు కూడా ఏదో శబ్దం వినిపించింది. కానీ నేను నిద్రపోతున్నాను. ఊరివాళ్లు ఇప్పటికీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు ఆ లైట్ ఇంకా శబ్దం ఎక్కడ్నుంచొచ్చింది అని. ఊరివాళ్లు వీధుల్లో, అడవిలో వెతుకుతూ ఉంటారు. అసలు ఆ శబ్దం ఏంటి, ఆకాశం నుండి ఏం పడింది, దానివల్ల చీకటి రాత్రి వెలిగిపోయింది అని. సాయంత్రం అవుతుంది. ఊరి పిల్లలు గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఆరవ్ గట్టిగా బాల్ కొడతాడు. ఆ బాల్ అడవిలోకి వెళ్ళిపోతుంది. ఆరవ్, నువ్వు ఎందుకంత గట్టిగా కొట్టావు? ఇప్పుడు నువ్వే వెళ్ళి బాల్ తీసుకురా. సరే, నేను తీసుకొస్తాను. ఆరవ్ అడవిలోకి బాల్ వెతకడానికి వెళ్తాడు. అప్పుడే తనకి 3 వేళ్లున్న కాలి గుర్తులు కనిపిస్తాయి. మా కాళ్లకైతే 5 వేళ్లుంటాయి. ఈ 3 వేళ్లు ఎవరికుండుంటాయి? కియారా, ఇవాన్, ఇలా రండి త్వరగా. ఆరవ్ ఆలోచిస్తూ ఉంటాడు అడవిలో ఉన్న 3 వేళ్ల వ్యక్తి ఎవరు అని. కియారా ఇంకా ఇవాన్ వస్తారు. కియారా, ఇలా చూడు, 3 వేళ్ల కాలి గుర్తులు. ఇవి ఎవరివై ఉంటాయి? నేను చదివాను. 3 వేళ్ల కాళ్ళు ఏలియన్స్కుంటాయి. అయితే ఏలియన్ ఇక్కడే ఎక్కడో చుట్టుపక్కలుండుంటుంది. మనం దానికోసం వెతకాలి. పిల్లలు ఆ ఏలియన్ కోసం వెతుకుతారు. అడవి లోపలికి వెళ్లి చూసేసరికి కొన్ని కుక్కలు అరుస్తూ ఉంటాయి. వాళ్ళు అటువైపే వెళ్తారు. చూసేసరికి ఒక ఏలియన్. కుక్కలు దాన్ని వెంటపడుతూ ఉంటాయి. పిల్లలు కలిసి కుక్కల్ని తరిమేస్తారు. ఏలియన్ని కాపాడతారు. దీని కళ్ళు చూసావా, ఎంత ముద్దుగా ఉన్నాయో? ఆరవ్, ఇవాన్ ఇంకా కియారాని చూసి ఏలియన్ చక్కగా నవ్వుతుంది. అరే, తన స్మైల్ అయితే మిక్కీ మౌస్ కంటే క్యూట్గా ఉంది. ఏలియన్ దగ్గరకొచ్చి ఆరవ్ చెంపని తాకుతాడు. ఆరవ్ కది నచ్చుతుంది. ఏలియన్ ఒక విచిత్రమైన గొంతుతో ఏదో మాట్లాడుతుంది. కాని పిల్లలకేమీ అర్థం కాదు. రా ఫ్రెండ్, ఇంటికి వెళ్దాంరా. ఏలియన్కి పిల్లల మాటలు అర్థం కాదు. బహుశా తనకి మన మాటలు అర్థం కావట్లేదేమో. సైగలతో చెప్పాల్సిందే. ఆరవ్ సైగలతో ఏలియన్కి ఇంటికి రమ్మని చెప్తాడు. కాని ఏలియన్ సైగల్ని తప్పుగా అర్థం చేసుకుంటుంది. ఇవాన్ని గట్టిగా తంతుంది. ఇవాన్ కింద పడిపోతాడు. అరే, బహుశా సైగలని తప్పుగా అర్థం చేసుకున్నట్టుంది. మళ్ళీ ట్రై చేద్దాం. ఇప్పుడు సైగలు చెయ్యొద్దు, లేకపోతే మనల్ని కూడా కొడుతుంది. ఏలియన్ చూస్తుంది అక్కడి భాష ప్రాబ్లం ఉంది అని. తను తన బ్యాగ్లో నుంచి ఒక లైవ్ స్పీచ్ ట్రాన్స్లేటర్ డివైస్ ని తీసి మెడలో వేసుకుంటుంది. ఇప్పుడు ఏలియన్ ఏదైతే మాట్లాడుతుందో అది తెలుగులోకి ట్రాన్స్లేట్ అయ్యి పిల్లలకు వినిపిస్తుంది. పిల్లలేవైతే మాట్లాడతారో అవి తనకి ఏలియన్ భాషలో వినిపిస్తాయి. బ్రదర్, నువ్వెవరు? ఎక్కడ్నుంచి వచ్చావు? నా పేరు లూలు. నేను వేరే ప్లానెట్ నుంచి వచ్చాను. నా ఫ్రెండ్స్ అందరూ స్పేస్ క్రాఫ్ట్ లో వెనక్కెళ్ళిపోయారు. నేనిక్కడే ఉండిపోయాను. ఇప్పుడు మా ఇంటికి నేను ఎలా వెళ్ళాలి? నువ్విక్కడికెలా వచ్చావు? స్పేస్ క్రాఫ్ట్ లో. కానీ నా ఫ్రెండ్స్ అందులో కూర్చుని వెళ్ళిపోయారు. నేనిక్కడే ఉండిపోయాను. నిన్న రాత్రి ఊర్లో వచ్చిన శబ్దం స్పేస్ క్రాఫ్ట్దే అయ్యుంటుంది. ఆ లైట్ కూడా దాన్నుంచే వచ్చుంటుంది.
నాకు మా ఇంటికి వెళ్లాలనుంది. మా అమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. లూలు భావోద్వేగానికి గురయ్యి ఏడవటం మొదలు పెడుతుంది. అరే, నువ్వు ఏడవకు. మమ్మల్ని నీ ఫ్రెండ్స్ అనుకో. మేము నిన్ను మీ మమ్మీ దగ్గరికి పంపిస్తాము. ఆరవ్, ఇవాన్, కియారా ఇంకా లూలు నలుగురు ఆరవ్ ఇంటికి బయలుదేరతారు. దారిలో చూస్తారు, పోలీసులు అడవిలో ఏదో వెతుకుతూ ఉంటారు. బహుశా పోలీసులకు కూడా లూలు గురించి తెలిసిపోయినట్టుంది. మనం తనని దాచిపెట్టాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. అవును, ఇవాన్ లూలుని ఒక బట్టతో కప్పేస్తాడు. ఆ తర్వాత పోలీసుల దృష్టి నుంచి తప్పించుకుని వెళ్తారు. అందరూ ఆరవ్ ఇంటికి చేరుకుంటారు. లూలు, నీకు ఆకలిగా ఉండుంటుంది కదా, ఉండు, నేను నీకోసం బోలెడన్ని చాక్లెట్స్ ఇంకా బిస్కెట్స్ తీసుకొస్తాను. కియారా లూలు కోసం బోలెడన్ని చాక్లెట్స్ ఇంకా బిస్కెట్స్ తీసుకొస్తుంది. లూలు వాటిని తింటుంది. థ్యాంక్ యూ కియారా, చాక్లెట్స్ తిని చాలా సరదాగా అనిపించింది. ఇక్కడి చాక్లెట్స్ మా ప్లానెట్ చాక్లెట్స్ కంటే చాలా టేస్టీగా ఉన్నాయి. లూలు చాక్లెట్స్ ఇంకా బిస్కెట్స్ తిన్న తర్వాత ఎమోషనల్ అయ్యి ఏడుస్తుంది. ఏమైంది? నాకు చాక్లెట్స్ తినగానే అమ్మ గుర్తుకొచ్చింది. తను కూడా నాకు బోలెడన్ని చాక్లెట్స్ ఇచ్చేది. నాకు మమ్మీ దగ్గరికి వెళ్లాలనుంది. ఏడవకు లూలు, మేమేదో ఒకటి చేస్తాము. త్వరలోనే మీ మమ్మీ దగ్గరికి పంపిస్తాము. నిజంగానా? నిజంగా. ఆరవ్, కియారా ఇంకా ఇవాన్ ముగ్గురు ఆలోచిస్తారు లూలును చంద్రమండలానికి ఎలా పంపించాలి అని. మన మెజిషియన్ అంకుల్ బబ్లు బాజీగర్ని కలవాలి. ఆయనే ఏదైనా ఉపాయం చెప్పగలరు. ఆరవ్ లూలుని ఒక పెద్ద బ్యాగ్లో కూర్చోపెట్టి ఎవరూ చూడకుండా ఉంచుతాడు. తనని తీసుకుని బబ్లు బాజీగర్ ఇంటికి వెళ్తారు. తనకి జరిగిందంతా చెప్తారు. అంకుల్, ప్లీజ్ నన్ను మా ఇంటికి పంపించండి. ఒక్క దెబ్బతో అంతా సర్దుకుంటుంది. నేను నా మాయతో ఒక్క దెబ్బతో నేను చంద్రమండలానికి పంపిస్తాను. కానీ ఎలా? ట్రైన్లో. కానీ చందమామ వరకు పట్టాలెక్కడున్నాయి? ఒక్క దెబ్బతో అన్ని సెట్ అవుతాయి. నా ట్రైన్ గాలిలో ఎగురుతుంది. ఇప్పుడే చూపిస్తాను. బ్లింక్ 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 బ్లింక్, అయిపో మాయాజాలం బ్లింక్. బబ్లు మంత్రం చదవగానే అక్కడొక ట్రైన్ ప్రత్యక్షమవుతుంది. లూలు, నువ్వు ఈ ట్రైన్లో కూర్చో. ఈ ట్రైన్ నిన్ను ఒక్క దెబ్బతో ఇంటికి చేరుస్తుంది. లూలు ట్రైన్లో కూర్చుంటుంది. కాని కూర్చోగానే ఎమోషనల్ అయిపోతుంది. ఎందుకు ఏడుస్తున్నాం? ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తున్నావు కదా, సంతోషంగా ఉండు. ఈ ట్రైన్లో చాలా చోటుంది. మీరు కూడా నాతో చంద్రమండలానికి రండి. కొన్ని రోజులకేనైనా సరదాగా తిరిగి వచ్చేయచ్చు. నువ్వు చెప్పింది బానే ఉంది. చంద్రమండలంలో తిరిగితే బావుంటుంది. కాని మేమక్కడ్నుంచి ఎలా తిరిగొస్తాం? మేం కూడా నీలాగే అక్కడ ఇరుక్కుపోతాము. దీనికి ఒక ఉపాయముంది. ఏంటది? మెజిషియన్ అంకుల్ మనతో పాటు వచ్చారంటే ఆయన మిమ్మల్ని అక్కడ్నుంచి ఇక్కడికి తీసుకొచ్చేస్తారు. కాని నేను రాలేను. ప్లీజ్ అంకుల్, రండి. కొన్ని రోజుల్లో తిరిగొచ్చేద్దాం. బబ్లు, లూలు, ఇవాన్, ఆరవ్ ఇంకా కియారా ట్రైన్లో కూర్చుంటారు. బబ్లు చదవగానే ట్రైన్ ఎగురుతుంది. ఒక్క దెబ్బతో అన్ని సెట్ అవుతాయి. అలా కాసేపట్లోనే వాళ్లు చంద్రమండలానికి ఏలియన్ ఇంటికి చేరుకుంటారు. ఏలియన్ ఊర్లో అందరికీ మెరిసే ఇళ్లు ఉంటాయి. ఊరి మధ్యలో ఒక పెద్ద ఫౌంటైన్ ఉంటుంది. అది ఎనర్జీని ఇస్తూ ఉంటుంది. అక్కడ్నుంచే ఏలియన్స్ అన్నిటికీ ఎనర్జీ లభిస్తుంది. ఆరవ్, ఇవాన్, కియారా ఇంకా బబ్లు ఏలియన్ ఊర్ని చూసి చాలా సంతోషిస్తారు. తన ఊరంతా తిరుగుతారు.